ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, ఈరోజు అమావాస్య కాబట్టి ఈ అమావాస్య టైంలో మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. మేబీ మీరు మీ వైఫ్ కోసం కావచ్చు, మీ హస్బెండ్ కోసం కావచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ కోసం కావచ్చు, మీ ఫ్రెండ్ కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ మీరు వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. అండ్ మీ ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్లో మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. సో డెఫినెట్లీ సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా ఎనర్జీస్ చెక్ చేయించుకోవాలి. పర్సనల్గా మీకు రీడింగ్ కావాలి, మీకు ఒక క్లారిటీ కావాలి మీ సిచ్యువేషన్స్కి. సో మీరేం తేల్చుకోలేకపోతున్నారు, మీకు ఒక ఐడియా రావట్లేదు, ఎస్ ఆర్ నో అనే దాంట్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అనే దాంట్లో కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దానికోసం అసలు మాకు యూనియన్ అవుతుందా లేదా, మళ్ళీ మేము కలుస్తామా కలవమా, ఛాన్సెస్ చాలా రేర్గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి, నెక్స్ట్ ఏం చేయాలి. సో మీ మ్యారేజ్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మీకు దేని రిలేటెడ్గా రీడింగ్ కావాలి అనిపించినా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో మీ పర్సన్ కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఎనర్జీస్తో పాటు స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయి ఉండండి. లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. మీ పర్సన్ ఎనర్జీస్ ఈ అమావాస్యకి చాలా ఉన్నట్టున్నాయి. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు అన్నీ కింద పడిపోతున్నాయి. అమావాస్యకి పౌర్ణమికి ఎనర్జీస్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అమావాస్యకి మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి చూద్దాం. అమావాస్యకి ఏంటంటే కొంతమంది లో అయిపోతారు, కొంతమంది హై అయిపోతారు. మ్యాక్సిమం అమావాస్య ఎనర్జీకి చాలామంది లో అవుతారు. ఈ అమావాస్యకి మీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి మా వ్యూవర్స్ పైన ఈ అమావాస్య టైంలో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ప్రీషియస్, డెప్స్, మెమోరీస్, టాక్సిసిటీ, డిసీట్, ప్లెజర్, వీక్నెస్, పేషెన్స్, fascination, heartbreak. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి డిపెండెన్సీ. ఐఎమ్ అడిక్టెడ్ టు యూ, కాంట్ స్టాప్ మిస్సింగ్ యూ అండ్ లవింగ్ యూ. సో మీ మీద ఈ పర్సన్ చాలా డిపెండ్ అయిపోయారండి.
సో మిమ్మల్ని చూడడం కోసం కానీ, లేకపోతే మీతో మాట్లాడడం కోసం కానీ, మీకు చాటింగ్స్ చేయడంతో కానీ, లేకపోతే మీ బ్యూటీకి కావచ్చు, లేకపోతే సో సో సంథింగ్ మీలో ఏదో ఈ పర్సన్‌ని తన వైపుకు అట్రాక్ట్ చేస్తుంది. డిపెండెన్సీ అయిపోయారు. మీరు మాట్లాడకపోతే ఈ పర్సన్ విలవిల ఏడ్చేసేలాగా, గిలగిలా కొట్టేసుకునేలాగా ఈ పర్సన్ మీ పైన అంత డిపెండ్ అయిపోయారు. అది ప్రేమ కోసం కావచ్చు, ఫిజికల్ రిలేషన్‌షిప్ కోసం కావచ్చు, అట్రాక్షన్ కోసం కావచ్చు. సో మీ ప్రేమ కోసం మీ పర్సన్ తప్పిస్తున్నారు. మీ మీద డిపెండ్ అయిపోయారు. ఏదైనా సరే మిమ్మల్ని అడగకుండా, మీకు చెప్పకుండా చేయలేకపోతున్నారు. ఎవ్రీథింగ్ మీ సలహాలు కావాలి, మీ సపోర్ట్ కావాలి, మీ సజెషన్స్ కావాలి. ఐయామ్ అడిక్టెడ్ టు యూ. మీకు అడిక్ట్ అయిపోయారు. మీకు బానిస అయిపోయారు ఈ పర్సన్. మిమ్మల్ని మిస్ అవ్వకుండా అసలు ఉండలేరు. మిమ్మల్ని ప్రేమించకుండానూ ఉండలేరు. అంత అట్రాక్ట్ అయిపోయారు, అంత అడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్ మీకు. సో ఇదంతా మా లైఫ్లో లేదండి అంటే అది మేబీ అది మీ రీడింగ్ కాదేమో. అందుకే చెప్తూ ఉంటాను, ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. మీ పర్సనల్ ఎనర్జీస్ తెలుసుకోవాలి అంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి అని. బట్ ఇక్కడ ఎవరి ఎనర్జీస్, ఏ ఎనర్జీస్ పిక్ అయినాయో నేను దాని గురించి మాత్రమే మాట్లాడతాను. మీ పర్సన్ కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయ్యారు. మీ ప్రేమని వదులుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. మిమ్మల్ని వదులుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. ప్రీషియస్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. క్లారిఫై చేయండి యూనివర్స్. ప్రీషియస్ ఎనర్జీ క్లారిఫై చేయండి. నాకు తెలిసి ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో చాలా కేర్లెస్గా, రెక్లెస్గా, వాళ్ళకి నచ్చినట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు. సో మీ వాల్యూ వాళ్ళకి అర్థం కాలేదు. మీ ఇంపార్టెన్స్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. మీ ఇంపార్టెన్స్ కావచ్చు, మీ వాల్యూ కావచ్చు, మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకొని మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి. మీతో కేర్లెస్గా ఉండకూడదు. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వాళ్ళకి చాలా వాల్యుబుల్. వాళ్ళ లైఫ్లో ఉండడం మీరు చాలా వాల్యుబుల్ అనేది మీలాంటి పర్సన్ని వదులుకున్నందుకు ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు ఈ పర్సన్. ఎందుకలా వేరే వాళ్ళ మాటలు విని కావచ్చు, ఎందుకలా కేర్లెస్ చేశాను, ఇష్టమని, ప్రేమ అని వాళ్ళు నాకు అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, స్పెషల్ కేర్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు అది అర్థం చేసుకోలేకపోయాను, నాకు అంత వాల్యూ ఇచ్చినప్పుడు నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను అనేది ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. నేను ఎందుకు అంత రెక్లెస్గా బిహేవ్ చేశాను, నేను ఎందుకు అలా ఏదో ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు అన్న టైప్లో నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను, నేను ఎందుకు అలా మాట్లాడాను, నన్ను వాళ్ళు ఒక దేవతలాగా, ఒక దేవుడిలాగా పూజించినప్పుడు నేను ఎందుకు అంత నిర్లక్ష్యం చేశాను అని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు. అండ్ డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి. సో మీతో కలిసి ట్రావెల్ చేయాలి అని అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ చూడండి, ఇది కూడా న్యూ బిగినింగ్సే. మేబీ ఈ పర్సన్కి రియలైజేషన్ అయింది, అవేకనింగ్ అయింది. వాళ్ళ ఇంట్యూషన్ చెప్తుంది మీరే వాళ్ళకి బెస్ట్ అనేది వాళ్ళ ఇంట్యూషన్ వాళ్ళకి చెప్తుంది. మేబీ ఇంకొకసారి చెప్పాలి అంటే ఈ పర్సన్ ఎలాగంటే వాళ్ళకి వాళ్ళు తప్ప ప్రయారిటీ ఇచ్చుకోవడం ఇంకా వేరే ఎవరికి ఇవ్వరు. వాళ్ళకి వాళ్ళే గొప్ప, నేను చాలా గొప్పదాన్ని లేకపోతే నేను చాలా గొప్పవాడిని అనే టైప్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ అక్కడ అంత సీన్ లేదనే విషయం వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ గొప్పతనం ఏమీ లేదు, మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వడం వల్లే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. లేదంటే వాళ్ళు జీరో అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ ఎట్ ప్రెసెంట్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని కూడా అనుకుంటున్నారు. వాళ్ళది తప్ప ఈ పర్సన్ ఇంకెవ్వరి గురించి ఆలోచించరు, ఇంకెవరి గురించి చూడరు, పట్టించుకోరు. అలాంటి టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఈ పర్సన్ది. డెప్స్, నాకు తెలిసి మీ పర్సన్ ఎట్ ప్రెసెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీకన్నా ఫైనాన్షియల్లీ వాళ్ళు చాలా లో పరిస్థితిలో ఉండొచ్చు.
నన్నేం అడక్కు, నేనేం హెల్ప్ చేయలేను, నేనే ఇప్పుడు ఫైనాన్షియల్లీ లాస్‌లో ఉన్నాను అని వాళ్ళు చెప్తున్నారు. మీరంటే ప్యాషనేటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి. ఈ రిలేషన్‌ని ఎలాగైనా సరే సక్సెస్ చేసుకోవాలి, మీ మనసు గెలుచుకోవాలి అనుకుంటున్నారు. కానీ దానికోసం మీరు ఆ పర్సన్ మనీ పెట్టాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి అంటే మనీ ఇన్వెస్ట్ చేసే సిట్యుయేషన్స్‌లో లేరు. వాళ్ళే ఫైనాన్షియల్లీ లాస్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అందుకే మేబీ మాట్లాడలేకపోతూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్లీ లోగా ఉన్నప్పుడు ఎమోషనల్లీ కూడా లోగా ఉంటారు. ఎంప్రెస్. మీరిప్పుడు నాకు తెలిసి మీ పర్సన్‌కి ఎంప్రెస్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి. తను అడిగినవన్నీ మీరు చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేశారు. ఇప్పుడేంటంటే మీరెలా ఉన్నారంటే అన్నీ క్లోజ్ చేసేసి మీ సేఫ్ జోన్‌లో, మీ కంఫర్టబుల్ నేచర్‌లో మీరుంటున్నారు. ఎవరికీ ఏం చేయకూడదు, ఎవరికీ ఏం ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. అందరికీ ఇచ్చి నేను ఇలా అయిపోయాను, ఇంక నుంచి అన్నీ క్లోజ్ చేసేయాలి, ఎవరి మీద ఓవర్ ఇంట్రెస్ట్ చూపించొద్దు అనే టైప్‌లో మీరైపోయారు. మీరు ఎంప్రెస్ ఎనర్జీలోకి వచ్చారు. బట్ వాళ్ళు మాత్రం మీ మనసు గెలుచుకోవాలని అనుకుంటున్నారు. మేయర్ మెమోరీస్. ఐ స్వేర్ ఐఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. నిజంగా ఒట్టేసి చెప్తున్నా, నేను ఇప్పుడు నిన్ను చాలా మిస్ అవుతున్నా. నీ మెమరీస్ నన్ను ప్రశాంతంగా నిద్రపోనీయట్లేదు. నాకు నువ్వు చాలా గుర్తొస్తున్నావు. నాకు నీతో యూనియన్ అవ్వాలని ఉంది అండ్ నాకు నీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీతో యూనియన్ అవ్వాలని ఉంది మీ పర్సన్కి. అండ్ మీ ఇద్దరు కలిసి ఉన్న హ్యాపీ డేస్ కానీ, సోల్ ఎక్కడికైనా వెళ్ళిన మెమరీస్ కానీ, ఇద్దరు కలిసి ట్రావెల్ చేసినది కానీ ఈ పర్సన్కి ఇంకా గుర్తొస్తుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఈ అమావాస్య టైంలో కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతారు. అండ్ మీ జ్ఞాపకాలతో ఇక్కడ మీ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతారు. మీతో యూనియన్ అవ్వాలని, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని, మీతో హ్యాపీగా ఉండాలని. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా స్టార్. నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, లేకపోతే ఏజ్ గ్యాప్ కానీ, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కానీ ఉండుండొచ్చు మేబీ మీకు మీ పర్సన్కి. కాబట్టి పర్సన్ మీతో కలిసి మీ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయాలి అని ఉన్నప్పటికీ చేయలేకపోతున్నారు. బికాస్ మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే ఉంది. మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. టాక్సిసిటీ క్లారిఫై చేయండి యూనివర్స్. ఈ పర్సన్ మీతో చాలా టాక్సిక్గా, చాలా నార్సిస్టిక్గా బిహేవ్ చేశారండి. చాలా మైండ్ గేమ్స్ ప్లే చేశారు, చాలా అబద్ధాలు చెప్పారు, మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు, ఇవన్నీ చేశారు. పేజ్ ఆఫ్ కప్స్. ఇప్పుడు అవన్నీ వదిలేసి మీతో మీరు మీ ప్రేమ ఉంటే చాలు అని అనుకుంటున్నారు ఈ పర్సన్. పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని కానీ, ఫ్లర్ట్ చేయాలని కానీ, మీతో న్యూ బిగినింగ్స్ చేయాలని కానీ, పాస్ట్ తాలూకు మెమరీస్ అవేవి తీసుకురాకుండా మీతో కలిసి హ్యాపీగా ఉండాలని కానీ ఇన్ని చేసి ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో ప్రేమగా ఉండాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు అండ్ చాలా ఇన్సెక్యూరిటీ, చాలా డౌట్స్, చాలా క్వశ్చన్స్ మీ మీద కాకపోయినా సొసైటీలో కావచ్చు, ప్రపంచంలో ఉన్న జనాల మీద డౌట్తో ఈ పర్సన్ మీ విషయంలో టాక్సిసిటీ బిహేవ్ చేశారు. మిమ్మల్ని అనుమానించారు, మీ ప్రేమని అనుమానించారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేమని అర్థం చేసుకోలేదు. తన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు తనకి ఇదంతా చేస్తున్నారు అని వాళ్ళు అనుకున్నారు ఆర్ భ్రమపడ్డారు. బట్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు.
మీరు ఎంత ప్రేమించారో ఆ పర్సన్ మీకు అంత టాక్సిసిటీ ఇచ్చారు. ఎంత పిచ్చి ప్రేమ చూపించారో ఆ పర్సన్ విషయంలో ఆ పర్సన్ మీకు అంత టాక్సిసిటీ ఇచ్చారు. అంత నెగిటివ్ వైబ్స్ మీకు ఇచ్చారు. అన్ని మాటలు అన్నారు, అన్ని ఇన్సల్ట్ చేశారు. మీ మొబైల్స్ చెక్ చేసేవాళ్ళు, లొకేషన్ షేర్ చేయమని అడిగేవాళ్ళు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంతసేపు ఎందుకు మాట్లాడుతున్నావు. సో ఇట్లా ఓవర్గా మీ విషయంలో ఈ పర్సన్ కంట్రోల్ చేయాలని చూసేవాళ్ళు, టాక్సిసిటీ స్ప్రెడ్ చేసేవాళ్ళు. సో మీకు సపోర్ట్ చేయకుండా మాట్లాడడం, మీకు ఎమోషనల్గా అవైలబుల్గా లేకుండా ఉండడం, మీరు ఏదైనా ఎమోషనల్ సపోర్ట్ కోరుకున్నప్పుడు, ప్రేమ కోరుకున్నప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్గా లేకుండా ఉండడం, ఇలా చాలా టాక్సిసిటీ చేశారు. బట్ ఈ పర్సన్ అయితే అట్ ప్రెజెంట్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలనుకుంటున్నారు, అండ్ మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో 6 of Cups ఎనర్జీ చూడండి. సో పాస్ట్ని ఎక్కువగా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. మీకు వాళ్ళకి మధ్య ఉన్న పాస్ట్ ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటే బాగుండు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. గతంలో మీరు వాళ్ళని చేరదీశారు, ప్రేమగా చూసుకున్నారు, నా అని నమ్మారు, అన్ని విషయాలు చెప్పుకున్నారు, షేర్ చేసుకున్నారు. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ సోల్మేట్ కనెక్షన్ కానీ డెఫినెట్గా ఉండుంటుంది. డిసీట్. మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని చాలా చీట్ చేశారండి. మేబీ థర్డ్ పార్టీని తన లైఫ్లో తెచ్చుకొని కానీ ఉంచుకొని లేరు అని చెప్పడం కానీ, మీకు ఎవరైతే ఇష్టం లేదో ఆ పర్సన్కి మీకు తెలియకుండా సపోర్ట్ చేయడం కానీ. సో ఇట్లా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు. 5 of Wands. మిమ్మల్ని మోసం చేశారు, మీతోనే మళ్ళీ గొడవ పడేవాళ్ళు, మిమ్మల్నే తప్పు పట్టేవాళ్ళు. నువ్వే నన్ను కావాలని అనుమానిస్తున్నావు, నీ మైండ్ సెట్టే చాలా డిఫరెంట్, నీ మైండ్ సెట్టే బ్యాడ్ అనే టైప్లో ఇక్కడ మీతోనే గొడవ పడేవాళ్ళు. మీతోనే గొడవపడి ఈ పర్సన్ మీతో సెపరేషన్ అయ్యేవాళ్ళు. మిమ్మల్ని చాలా ఎమోషనల్గా వీక్ చేసేవాళ్ళు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇచ్చి కానీ, లేకపోతే సైలెంట్ ట్రీట్మెంట్ మీకు ఇచ్చి కానీ. అట్ ప్రెజెంట్ ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాను. నేను చాలా మోసం చేశాను, చాలా గొడవ పడ్డాను, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇచ్చాను, సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను, ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. తప్పు నాదే ఉన్నా తన మీద గొడవ పడేదాన్ని అనే టైప్లో. ప్లెజర్ లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు ఈజ్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. మిమ్మల్ని చూసిన, మీతో మాట్లాడిన ఆ రోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ రోజు వాళ్ళు సంతోషంకి అవధులు ఉండవు. చూడండి, ద వరల్డ్, మీరే ఈ పర్సన్కి ప్రపంచం. బట్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉందా, లేకపోతే రిపీటెడ్గా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయా? ఒకరు వచ్చినప్పుడు ఇంకొకరు రావట్లేదు, యూనియన్ జరగట్లేదు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి మీ ఇద్దరి మధ్య. కంటిన్యూస్గా మీ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోలేకపోతున్నారు, టైం కేటాయించుకోలేకపోతున్నారు. బట్ ఈ పర్సన్కి అయితే మీతో కలిసి హ్యాపీగా ఉండడం అంటే, మిమ్మల్ని చూడడం అంటే, మీతో మాట్లాడడం అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. మీరే వాళ్ళకి ప్రపంచం. 10 of Wands. బట్ ఈ పర్సన్ అయితే బర్డన్గా ఫీల్ అయ్యి, ఇదంతా నా వల్ల కాదు, అన్నీ నేను ఎట్ ఎ టైం మేనేజ్ చేయలేకపోతున్నాను, అటు ఫ్యామిలీని కానీ ఇటు నేను కానీ ఇవన్నీ నేను అట్ ఎ టైం మేనేజ్ చేయలేకపోతున్నాను అనే టైప్లో మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండేవాళ్ళు.
సో వీక్నెస్, మీ పర్సన్ మీకు బలహీనుడు లేకపోతే బలహీనురాలు అయిపోయారండి. మై వర్స్ట్ ఫియర్ ఈస్ లూసింగ్ యూ. సో ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే చాలా సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. తన స్వార్థం మాత్రమే ఆలోచించుకునే పర్సన్ ఈ పర్సన్. దీంట్లో ఏం బెనిఫిట్ ఉంది, ఏం లాస్ ఉంది, చాలా ప్రాక్టికల్ పర్సన్ మీ పర్సన్. ప్రాక్టికల్ పర్సన్ అండ్ చాలా లాజికల్ పర్సన్. వీళ్ళు ఉంటే నాకేం బెనిఫిట్ ఉంటుంది, వీళ్ళు వెళ్ళిపోతే నాకేం నష్టం వస్తుంది. బట్ ఇప్పుడు మీ పర్సన్ క్లారిటీకి వచ్చారు. మీరు లేకుండా వాళ్ళు ఉండలేరు అనే టైప్లో. మై వర్స్ట్ ఫియర్ ఈస్ లూసింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. నేను నిన్ను వదులుకోలేను, నువ్వు ఎక్కడ నాకు దూరం అయిపోతావా అని రోజు నేను భయపడుతూ బతుకుతున్నాను. నేను నిన్ను నాకు దూరం అవ్వనియను అని చెప్తున్నారు. ఇంత క్లారిటీ ఉన్న పర్సన్ కూడా మీకు మాత్రం బెండ్ అయిపోయారు. మీ విషయంలో ఈ పర్సన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి. మీరు రాకముందు ఈ పర్సన్ లైఫ్ వేరే, మీరు వచ్చాక ఈ పర్సన్ లైఫ్ వేరే. మీరు లేకపోతే ఇంక వాళ్ళు ఉండలేరు అనే స్టేజ్కి వాళ్ళు వచ్చారు. ఇంత లాజికల్ పర్సన్ అయినప్పటికీ ఈ పర్సన్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఇలా క్యాలిక్యులేటివ్గా ఈ పర్సన్ వెళ్ళే పర్సన్. బట్ ఇప్పుడు మీకు టోటల్లీ ఫ్లర్ట్ ఆర్ బెండ్ అయిపోయారు. పేషెన్స్. నేను నీకోసం ఎంత టైం అయినా ఎదురు చూస్తాను, నాకు ఆ ఓపిక ఉంది, నిన్ను గెలుచుకొని తీరుతాను. నువ్వు ఎస్ అన్నా నో అన్నా నేను ఓపికగా ఎదురు చూస్తాను. ఈ రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అని ఈ పర్సన్. నాకు తెలిసి మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి ఉండొచ్చు. కొంత గ్యాప్ అయితే వచ్చింది. మళ్ళీ మీ ఇద్దరి మధ్య రీస్టార్ట్ అవ్వడం కోసం ఈ రిలేషన్ చేంజ్ అవుతుందని ఈ పర్సన్, మళ్ళీ మీ ఇద్దరు కలిసే ఒక రోజు తప్పకుండా వస్తుంది అని ఈ పర్సన్ ఓపిక్గా ఎదురు చూస్తున్నారు. ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ. నేను నీకోసం ఎప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటాను. టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్. నా జీవితాంతం నేను నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వెప్పుడు పిలుస్తావా, నువ్వెప్పుడు యాక్సెప్ట్ చేస్తావా, నువ్వెప్పుడు నా ప్రేమను అర్థం చేసుకుంటావా, నువ్వెప్పుడు నా బాధను అర్థం చేసుకునేదాకా నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ఏస్ ఆఫ్ హ్యాండ్స్ చూడండి. న్యూ బిగినింగ్స్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూనే ఉంటారు ఓపికగా. మిమ్మల్ని వదులుకొని వెళ్ళే థాటే లేదు. ఫ్యాసినేషన్. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. సో మీ స్మైల్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అంట. అదే ఆ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యేలాగా చేస్తుందంట. ఆ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసుకునేలాగా, తలుచుకునేలాగా చేస్తుంది. సో మేబీ ఈ పర్సన్ మళ్ళీ మీకు కమిట్మెంట్ ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ అది మ్యారేజ్ కమిట్మెంట్ కావచ్చు, మీరు కోరుకునే కమిట్మెంట్ కావచ్చు. ఈ పర్సన్ చాలా వరకు మీకోసం వాళ్ళు మార్చుకుంటున్నారు అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. మీ స్మైల్ ఈ పర్సన్కి బాగా ఇష్టం. ఈ రిలేషన్ విషయంలో వాళ్ళు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. 4 ఆఫ్ స్వర్డ్స్. చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారండి. గిల్టీ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. హార్ట్ బ్రేక్. ఐ హేట్ మై సెల్ఫ్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. సో ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మేబీ ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు, బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు.
అండ్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాన్స్. ఈ పర్సన్ అయితే మీ విషయంలో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారండి. చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో వచ్చింది ఆర్ వాళ్ళలో కనిపిస్తుంది. చాలా మెచ్యూరిటీ వచ్చింది ఈ పర్సన్కి. చూద్దాము ఈ పర్సన్ ఇంకా మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపిస్తున్నారు అని. యూనివర్స్, మా వ్యూవర్స్కి పంపించే లవ్ మెసేజెస్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఐ కాంట్ సీ యూ క్రయింగ్. నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను అని చెప్తున్నారు. మై వరల్డ్ రోమ్ అరౌండ్ యూ. నా ప్రపంచం నీ చుట్టూనా తిరుగుతుంది. నిన్న కూడా ఇదే కార్డ్స్ వచ్చాయి. ఐ స్టిల్ ఫీల్ ద సేమ్ ఫర్ యూ. మొదట్లో నేను నీ విషయంలో ఎలా ఫీల్ అయ్యానో ఇప్పటికీ నేను అలాగే ఫీల్ అవుతున్నాను. అదే ప్రేమని ఫీల్ అవుతున్నాను. ఐ హైడ్ మై ఫీలింగ్స్ ఫర్ యూ. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా దాచిపెడుతున్నారంట. మీకోసం దాచిపెడుతున్నారు. యు ఆర్ మోర్ దాన్ జస్ట్ ఎ ఫ్రెండ్. సో నువ్వు నాకు ఫ్రెండ్ కన్నా ఎక్కువ అని మీ పర్సన్ చెప్తున్నారు. యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ మై పాకెట్. సో మీ ఖర్చులు వాళ్ళు సంపాదించేదానికన్నా కూడా, వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ అవుతున్నాయంట. మరి అది ఎవరి ఎనర్జీనో ఎవరి కోసమో నాకు తెలియదు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో తనతో పాటు ఉన్నందుకు, వాళ్ళ జీవితంలో మీరు ఉన్నందుకు వాళ్ళు మీకు థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నారు. ఓకే, ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాం. ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్, అతి త్వరలో, ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి ఒక సంవత్సరంలో, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఏదో బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ థింగ్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయంట. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ వచ్చేసి, సో వేరే రకంగా వేరే పద్ధతిలో ట్రై చేయండి. మీరు వెళ్ళే దారిలో మీకు అనుకున్న జరగకపోతే డైరెక్షన్ మార్చుకొని మీకు అనుకూలంగా జరిపించుకోండి. అదే దారిలో వెళ్ళి ఇది రావట్లేదని ఏడిస్తే యూజ్ లేదు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.